ప్రపంచ వైద్య చరిత్రలోనే అద్భుతం నియోకేర్ హోమియోపతి. ఎలాంటి అనారోగ్య సమస్యలకైనా 100% ట్రీట్మెంట్ గ్యారంటీ. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో రహదారి వ్యవస్థకి మహర్దశ పట్టనుందా? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్, ఆయన చేసినటువంటి సమీక్ష సమావేశాల సారాంశం ఏంటంటే రహదారి వ్యవస్థను అభివృద్ధి చేయడం పైన ఇకపైన ఫోకస్ పెట్టబోతున్నారు. దీనికి తగ్గట్టుగా ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పయ్యావుల కేశవ్ ఇమీడియట్గా స్థానిక సంస్థలకి 250 కోట్ల రూపాయలని కేటాయిస్తూ తొలి ఫైల్ పైన సంతకం చేశారు. సో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి గ్రాంట్ల విషయంలో కూడా పవన్ కళ్యాణ్ కొన్ని మినహాయింపులు అడుగుతున్నారు. ఆయన ప్రణాళిక ఏ విధంగా ఉంది, ఈ రివ్యూల సారాంశం ఏంటి, ఈ అంశాన్ని ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. నమస్కారం. నమస్కారం కేశవ్. పవన్ కళ్యాణ్ గారు రహదారి వ్యవస్థని చాలా కాలం, అంటే జనసేన పార్టీ మొదలుపెట్టినప్పుడు కూడా ఈ రోడ్ల పైన క్యాంపెయిన్ చేశారు. చాలా సీరియస్ క్యాంపెయిన్ చేసి ఫోటోలు తీసి సోషల్ మీడియా మొత్తం వైరల్ చేశారు. ట్రెండింగ్ నెంబర్ 1 అప్పుడు ఎక్స్లో. అవునండి. సో ఇప్పుడు ఆయన రహదారి వ్యవస్థ పైన దృష్టి పెట్టారు. ఆ రివ్యూల సారాంశం కానీ ఆయన చెప్తున్నట్టుగా ఇమీడియట్గా వ్యవస్థను బాగు చేయడానికి ఉన్న మార్గాలు ఏంటి? డెఫినెట్గా అండి ఉంటుంది. ఎందుకంటే దురదృష్టవశాత్తు 5 సంవత్సరాలు దాదాపు 10,000 మంది కేవలం రోడ్లు సరిగ్గా లేక చనిపోయారు. చివరికి బాలింతలు కూడా ఇదైపోయారు. అటువంటి అస్తవ్యస్తమైన పరిస్థితి. సంక్షేమం మాటన అభివృద్ధి మర్చిపోయారు, రోడ్లు అధ్వానం అయిపోయింది. ఒకప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి హయాంలో మీకు తెలుసు, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన అని గ్రామాలని పల్లెల్ని పట్టణాలను కలిపేది ఒకటి ఉండేది. అది 100% సక్సెస్ అయింది. ఆ తర్వాత ముఖ్యంగా 5 సంవత్సరాలు పూర్తిగా రోడ్లు వదిలేశారు. ఇప్పుడు ఈ రోజున దాని మీద దృష్టి పెడతాం అనేది ఒక మంచి పరిణామంగా మనం భావించాలి. అదేవిధంగా పయ్యావుల కేశవ్ గారు కూడా దీంట్లో ఈ రోడ్లకు సంబంధించిన ఆయన సంతకం పెడతాం కూడా మంచి పరిణామం. ఎందుకంటే వీళ్ళు రోడ్లు బాగు చేస్తామని చెప్పారు కాబట్టి. ఈ కూటమి ముఖ్యంగా 7,213 కిలోమీటర్ల రోడ్డు భారతదేశం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ 7,213 కిలోమీటర్లకు కావాల్సిన ఖర్చు ఏంటి? 4,976 కోట్లు ఖర్చు అవుతుంది. దీంట్లో మ్యాచింగ్ గ్రాంట్ అనేది 30 to 40% మీరు అన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి, మిగతా కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది, మిగతా బ్యాంకులు ఇవన్నీ కూడా ఉంటాయి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కదంటే పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకొని డెఫినెట్గా మనం ఏంటంటే ప్రతి 250 మందికి రోడ్లు కంపల్సరీ కనెక్టివిటీ ఉండి అది గ్రామానికి పట్టణానికి అనుసంధానంగా చేయమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. సర్వే చేయమన్నాడు. కేంద్ర ప్రభుత్వం అవసరమైతే ఆ ఇవ్వాల్సిన ఏదైతే ఉన్నదో దాన్ని 30% నుంచి ఒక 10% ఇస్తామనేది నేను మాట్లాడతాను పెద్దలతో. మేము చంద్రబాబు నాయుడు గారు అనటం అనేది డెఫినెట్గా ఒప్పుకుంటారు. ఎందుకంటే అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లు బాగుంటేనే కదా సార్. ఇప్పుడు హైదరాబాద్ ఎంత డెవలప్ అవుతుంది, డెక్కన్ ప్లాటులో ఉంది, ప్రతి రోడ్డు కనెక్టివిటీ ఉంటుంది, ఎయిర్పోర్ట్కి కనెక్టివిటీ ఉంటుంది, అవుటర్ రింగ్ రోడ్డు ఉంటుంది, ఇవన్నీ పెరిఫెరల్ రింగ్ రోడ్డు కూడా వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ బాగా డెవలప్ అవుతాయి. ఇండస్ట్రీస్ కావచ్చు, ఐటీ కంపెనీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కావాలి. మరి అది లేకపోవడం బట్టి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ మీద, ఆ అవస్థాపన సౌకర్యాల మీద గత ప్రభుత్వం దృష్టిలో పెట్టలేదు. కాబట్టి ఈ రోజున ఈ కూటమి వైపు చూస్తున్నారు. డెఫినెట్గా లక్కీగా గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ కూడా మొత్తం పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఉంది. కాబట్టి రోజు కూడా రివీల్ చేసి ముందు ప్రజలు మనల్ని పొందాలంటే గ్రామాల ప్రజలకి రోడ్లు అనేది కల్పించాలి. మనం ఆ రోడ్లు వేస్తేనే అభివృద్ధి ముందుకెళ్ళే అవకాశం. అంటే ఒకటి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక పరిస్థితి బాగోలేదు, అలానే నడుస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ కొత్తగా హామీలు కానీ వీటన్నిటికీ కూడా నిధుల కేటాయింపు, నిధుల బదలాయింపు అనేది చాలా సమస్యగా మారింది అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి గ్రాంట్ల విషయంలో కూడా 20%, 30% కాదు 10%కి లిమిట్ చేయండి, మ్యాచింగ్ గ్రాంట్ 10% ఏపీ గవర్నమెంట్ ఇస్తుందని పవన్ కళ్యాణ్ గారు. నిజంగా అంత వేరియేషన్ ఇచ్చే అవకాశం ఉందా? ఉంటుంది. ఎందుకంటే అండి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూసి కేంద్ర ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్లో వచ్చిన సీట్లు కూడా చూస్తారు వాళ్ళు. ఆంధ్రప్రదేశ్ ప్రాధాన్యత సెంట్రల్లో బీజేపీ రావడానికి, ఎన్డీఏ కూటమి రావడానికి మనం ఎవరు కాదనలేని అంశం. కాబట్టి డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ సాక్షాత్తు మోదీ గారే చెప్పారు, అవినీతిలో ఇదైపోయింది, అభివృద్ధి దూరం అయిపోయింది ఆంధ్రప్రదేశ్ అని. కాబట్టి ఈరోజు రాజధాని లేని రాష్ట్రం కావచ్చు, రోడ్లు సరిగ్గా లేకపోవడం కావచ్చు, పోలవరం పూర్తి కావచ్చు, ఏ విధంగా చూసుకున్న ఆంధ్రప్రదేశ్ అన్యాయానికి గురైంది అనేది భావన సెంట్రల్ కూడా ఉంది. అదేవిధంగా కూటమితో 8 మంది ఎమ్మెల్యేలు గెలవటం, 3 ఎంపీలు గెలవటం, మంత్రులు కూడా తీసుకోవటం, బీజేపీలో ఇక్కడ ఈ ప్రభుత్వం భాగస్వామ్యం అయింది. కాబట్టి ఈ ప్రభుత్వంలో ఉన్న ప్రధాన సమస్యలు రోడ్లు ఇప్పుడు కనపడుతున్నాయి. ఆ రోడ్లు బాగు చేసే క్రమంలో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసమే కదా వాళ్ళు అడిగేది. మీరన్నట్టు ఆయన అన్నట్టు 30% నుంచి 10% గ్రాంట్ పెద్దలతో ఒప్పిస్తే ఈజీ అవుతుంది. డెఫినెట్గా మోదీ గారు, అమిత్ షా గారు వీళ్ళు ఒప్పుకుంటారు. ఒప్పుకోవాల్సిన బాధ్యత కూడా వాళ్ళకు ఉంది. నేను ఇంకోటి, పవన్ కళ్యాణ్ గారు ఏషియన్ డెవలప్మెంట్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్తో కూడా, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, దాని మౌలిక సదుపాయాల పైన ఫోకస్ పెట్టారని చెప్పి. అంటే
గ్రామాలకి అంత ఫండింగ్ చేయడానికి బ్యాంకులు కానీ ప్రైవేట్ ఫైనాన్సింగ్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఆసక్తి చూపిస్తాయి అంటారు? డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే గ్రామాలు ఈ పల్లెలు పట్టుకొమ్మలు లాంటివి సార్. పల్లెలు బాగుంటేనే గ్రామాలు బాగుంటాయి. గ్రామాల్లో పంటలు వరి కావచ్చు, పత్తి కావచ్చు, పొగాకు కావచ్చు. ఈ రోజున గోదావరి జిల్లాలో ఒకప్పుడు ఆంధ్రుల ధాన్యాగారం అంటారు. ఇప్పుడు కేరళలో కొబ్బరి చెట్లు ఇట్లా పెరుగుతుంది, గోదావరి జిల్లాలో రైస్ అట్లా పండుతుంది. అట్లా టొబాకోకి వచ్చేసరికి గుంటూరు ఇటు జిల్లాలో వస్తాయి. అదేవిధంగా మిర్చి వచ్చేసరికి ఏషియాలోనే బిగ్గెస్ట్ మార్కెట్ మిర్చి అంతా కూడా గుంటూరు కేంద్రంగానే ఉంటుంది. కాబట్టి ఇటువంటివన్నీ కూడా పల్లెలతో కనెక్టివిటీ ఉంటాయి. కాబట్టి వాళ్ళకి కావాల్సిన మీరు అన్నట్టు మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఆయా బ్యాంకులు రుణాలు ఇచ్చే అవకాశం కూడా స్పష్టంగా కనపడుతుంది. ఆ పెద్దలతో కూడా మాట్లాడాలి. ఎవరైతే ఔత్సాహికులు పెట్టుబడి పెట్టి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా ప్రైవేట్ రంగంలో కూడా రావచ్చు, ప్రభుత్వ రంగంతో పాటు అవి కూడా పెడితే తీర ప్రాంతం ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ కలిగే అవకాశాలు ఉంది. ఏదైనా కానీ ఇవన్నీ కావాలంటే మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయాలి. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఇది పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఉప ముఖ్యమంత్రిగానే కాకుండా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా గ్రామాలపైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టారు. ఆయన అనుకున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం కనుక 10% మ్యాచింగ్ గ్రాంట్కి ఆమోదం తెలిపితే ఆంధ్రప్రదేశ్లో రహదారి వ్యవస్థ, ముఖ్యంగా మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం వేగవంతం అవడానికి అవకాశం ఉంటుంది. అలానే ఏషియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ లాంటివి ఆసక్తి చూపిస్తే కనుక ఖచ్చితంగా ఆంధ్ర పల్లెల రూపురేఖలు మారడానికి అవకాశం ఉందని చంద్ర శ్రీనివాస్ గారు అన్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.